రైట్, నెక్స్ట్ కంటిన్యూషన్. సో కంటిన్యూషన్ లో మనము ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇప్పుడు. రైట్, ఫస్ట్ వన్ జింబాబ్వే కొత్త కరెన్సీని లాంచ్ చేసింది. దాని పేరు జిగ్. దాని పేరేంటి? జిగ్ అని చెప్పేసి. సో జింబాబ్వే గోల్డ్, దాని పేరేంటి? జింబాబ్వే గోల్డ్. అంటే మనకి బ్యాక్వర్డ్ బై ద వర్డ్. సో గోల్డ్ అండ్ ద ఫారెన్ కరెన్సీ రీప్లేస్ ద లోకల్ కరెన్సీ. అంతకుముందు లోకల్ కరెన్సీలో జింబాబ్వే డాలర్ ఉంది. ఆ జింబాబ్వే డాలర్ దాని వాల్యూ పడిపోవడం వల్ల దాన్ని రీప్లేస్ చేయడానికి కోసం కొత్తగా జిగ్ అనే కరెన్సీని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఆ కరెన్సీని ప్రింట్ చేయాలంటే అంతే పెద్ద మొత్తం రేంజ్ మనకి గోల్డ్ని కానీ ఫారెన్ కరెన్సీ కానీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మనకి జింబాబ్వే అనేది మనకి ఎఫెక్టివ్ ఫ్రమ్ ద 5th April of 2024 నుంచి మనకి జిగ్ నోట్స్ని కానీ జిగ్స్ కాయిన్స్ని కానీ మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో సర్క్యులేషన్ అనేది మనకి 30th April. సో 30th April నుంచి మనకి సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇది సో ఈ కొత్త కరెన్సీ ఇది జిగ్ అనే కరెన్సీ అనమాట. ఓకేనా? సో జిగ్ ఏ దేశం లాంచ్ చేసింది? జింబాబ్వే. సో జింబాబ్వే టు రీప్లేస్ ద డాలర్. జింబాబ్వే అండ్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీప్లేస్ చేస్తూ జిగ్ అనే కరెన్సీని లాంచ్ చేసింది. నెక్స్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాంగ్ ద ఇస్కాన్ టెంపుల్. సో ఇస్కాన్ వాళ్ళు సో వీళ్ళిద్దరు కలిసి మనకి సో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు టు ఎస్టాబ్లిష్ దట్ ఈస్ ఎకో విలేజెస్. వీటిని ఎకో విలేజెస్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఏ రాష్ట్రాలలో? ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఇలా అన్ని, మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాలలో ఏంటిది ఎకో విలేజెస్ స్టార్ట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఉమెన్ కానీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కానీ ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని ఏం చేయాలి? సో వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 2025లో మహాకుంభమేళ రాబోతుంది మనకి. హరిద్వార్, వారణాసిలో జరిగితే కుంభమేళ. సో ఆ కుంభమేళ కూడా వాళ్ళకి ఏమైనా వర్క్స్ ఇచ్చేసి వాళ్ళని ఒక తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా? సో ఆల్రెడీ సో ఇలా మహారాష్ట్రలో మనకి గోవర్ధన్ విలేజ్ అనేది ఒకటి ఉంది. సో ఈ గోవర్ధన్ విలేజెస్ లో అక్కడ చాలా సక్సెస్ అయింది ఇది. సో అందువల్ల ఈ గోవర్ధన్ విలేజెస్ నుంచి ఇన్స్పైరింగ్ గా తీసుకొని వాళ్ళందరికీ ఏంటిది మనకి స్కిల్ ట్రైనింగ్ నేర్పించడం, వాళ్ళ జీవితంలో జీవనోపాధి కల్పించడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట ఇద్దరు కలిసి. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్బీఐ మూవ్స్. దిస్ ఇస్ వెరీ డిజిటా అనేది వెరీ ఇంపార్టెంట్. సో డిజిటా అనేది మనకి ఆర్బీఐ లాంచ్ చేసింది. సో దేనికోసం అంటే టు చెక్ ద వాట్ ఇల్లీగల్ లెండింగ్ యాప్స్. చాలా మంది యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటారు, మీ అందరికీ తెలుసు. సో ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవడానికి కోసము ఈ డిజిటా ట్రస్ట్ అనే ఏజెన్సీ లాంచ్ చేశారు. దీన్ని షార్ట్ కట్లు ఏమని పిలుస్తున్నాం మనం? డిజిటా అని చెప్తున్నాం. ఏమంటున్నాం? డిజిటా. సో అప్పుడు డిజిటా ఏం చేస్తుంది అంటే అప్రూవల్ ఇస్తుంది. ఎక్కడైనా సరే నువ్వు ఆన్లైన్లో యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటే అక్కడ నీకు డిజిటా సింబల్ కనిపిస్తుంది. డిజిటా అనే సింబల్ ఉన్నటువంటిదే ఒరిజినల్ యాప్ అనమాట. లేదంటే అవన్నీ కూడా ఫ్రాడ్ చేసే యాప్స్ అనమాట. అలా ఆర్బీఐ అనేది దాదాపు మనకి 2200 యాప్స్ లిస్ట్ ని మన గూగుల్ ప్లే స్టోర్ కి ఇస్తే గూగుల్ ప్లే స్టోర్ అనేది 2200 యాప్స్ ని పూర్తిగా డిలీట్ చేయడం అనేది జరిగింది. దీని నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి జస్ట్ ఇప్పుడు మనకు ఒక 442 యాప్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 442 యాప్స్ ఏంటి అంటే ఆర్బీఐ అప్రూవ్డ్. వాటికి ఏముంటుందంటే సో యాప్ నువ్వు డౌన్లోడ్ చేసినప్పుడు యాప్కి ఇట్లా ఏముంటుంది మనకి డిజిటా అనే మన లోగో కానీ సింబల్ కానీ అవి కనిపిస్తుంటాయి. అంటే ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ లెండింగ్ యాప్ అనేది దాని అర్థమవుతుందా? సో కాబట్టి ఈ డిజిటా అనేది మనకి అయితే డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ కోవడం అంటే సో దీన్ని అరికట్టడానికి కోసం టు టాకిల్ ద వర్డ్ సో ఇష్యూ ఆఫ్ ద వర్డ్ ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఓకేనా? చూడండి, యాప్ లాకింగ్ ద వెరిఫైడ్ మార్క్ ఫ్రమ్ ద వర్డ్ డిజిటా వుడ్ బి ద డీమ్డ్ అన్ఆథరైజ్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ పర్పస్. ఒకవేళ వెరిఫైడ్ అనే మార్క్ లేకపోతే, ఎవరి నుంచి డిజిటా నుంచి వెరిఫైడ్ మార్క్ లేకపోతే ఆ యాప్ అనేది డూప్లికేట్ యాప్, ఫ్రాడ్ యాప్ అని చెప్పేసి దానికోసం సో ఈ డిజిటా ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఇల్లీగల్ యాప్స్ అన్ని చూసుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వన్ సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అలాంగ్ విత్ ద వాట్ లాహూ ఉద్యోగ్ భారతి అనేది మన భారతదేశంలో 1994లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో రిజిస్టర్డ్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. దిస్ ఈస్ ద ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీ. చిన్న మధ్యతర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో మైక్రో అండ్ ద సూక్ష్మ అండ్ మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లను డేటాబేస్ మెయింటైన్ చేస్తారు అనమాట. ఇది లాహూ భారతి అనేది. సో ఆ డేటాబేస్ మెయింటైన్ చేసేటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయిపోయి ఏం చేశారంటే సో ఈ ఎంఎస్ఎంఈస్ కి ఈ స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి చేరవేయాలి. ఏ స్కీమ్స్ ద్వారా? కాంపిటేటివ్ లీన్ స్కీమ్. సో కాంపిటేటివ్ లీన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి స్కీమ్ అనమాట. ఎవరి కోసము? ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం. సో కాబట్టి ఈ కాంపిటేటివ్ లీన్
లీన్ స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నిట్లను కూడా జనాలలోకి తీసుకెళ్ళాలి అంటే వీళ్ళ సహాయం అవసరం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ డేటా బేస్ ఉంది, వీటికి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి డేటా బేస్ ఉంది. సో కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్ లీన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్ స్కీమ్ ని ఇంకా ఎక్కువ మొత్తంలో సో రీచ్ అవ్వాలి, ఎవరికి ఎంఎస్ఎంఈకి రీచ్ అయ్యి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ని వాళ్ళు కూడా ఏం చేయాలి, అందిపుచ్చుకోవాలి. దానికోసం అనేది మనం పర్టికులర్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది. గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్. IRDA ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇది 1999లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది జనరల్ గా. సో ఇది సో మనకి ఇనీషియల్ గా మనకి దీని కమిటీ అనేది దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మ్డ్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆర్ఎన్ మల్హోత్రా 1993లో ఈ కమిటీ అనేది రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏం చేసి భారతదేశంలో సపరేట్ గా ఇన్సూరెన్స్ ని పెట్టడానికి కోసం మనకు ఒక ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే మన 1999లోనే దీని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని తీసుకురావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, మనకి హైదరాబాద్ లో ఉంటుంది. ఈ సంవత్సరానికి ఇది సో మనకి ఏంటిదంటే సో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2040 నాటికి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన నాటికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఏముండాలి, ఇన్సూరెన్స్ ఉండాలన్న టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అవుతుందా కాదా అనే తర్వాత విషయం కానీ సో టార్గెట్ అయితే పెట్టుకోవాలి కదా. సో కాబట్టి ఇండియా దట్ ఇస్ IRDA సిల్వర్ జూబ్లీ స్టేజ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ లో. कब इस्टाब्लिशमेंट किया, 1999. నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్ట్రీ లాంచ్ చేసింది సిడిపి సురక్ష. ఏంటిది సిడిపి సురక్ష అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే సురక్ష అంటే మనం ఇన్సూరెన్స్ స్కీమ్ అనుకునే. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వారు లాంచ్ చేశారు. సిడిపి అంటే ఏంటి, క్లస్టర్ డెవలప్మెంట్ అండ్ సురక్ష. క్లస్టర్ డెవలప్మెంట్ అంటే ఇది ఒక ఏరియాలో గ్రూప్ ఆఫ్ ఏవైనా ఉంటే వాటిని ఏమంటాం, క్లస్టర్స్ అంటాం. ఓకేనా. సో ఇదేంటంటే హార్టికల్చర్ క్రాప్స్ కి సంబంధించింది కాబట్టి సో గ్రూప్ ఆఫ్ ఏంటిది హార్టికల్చర్ క్రాప్స్ అన్నమాట. ఎక్కడైనా సరే క్లస్టర్ ఆఫ్ ద హార్టికల్చర్ క్రాప్స్ ఉంటే ఆ ఏరియాని. సో సురక్ష అంటే దట్ ఈస్ ద క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఫర్ ద యూనిఫైడ్ రిసోర్స్ అలొకేషన్ అండ్ ద నాలెడ్జ్ సెక్యూర్. మొత్తం అవసరం లేదు మనకి, దేనికి సంబంధించినది లాస్ట్ చాలు. ఏది, హార్టికల్చర్ వాళ్ళకి అసిస్టెన్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్. ఏవి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ అనేటివి డైరెక్ట్ గా ఎవరికి రీచ్ అవ్వాలి, ఫార్మర్స్ కి రీచ్ అవ్వాలి. అలా ఫార్మర్స్ కి రీచ్ అవ్వడానికి కోసము సో దీన్ని లాంచ్ చేశాము. ఏది, సురక్షని లాంచ్ చేయడం జరిగింది. ఏది, సురక్ష. ఏది, సురక్ష అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ అనేటివి డైరెక్ట్ గా ఎవరికి రీచ్ అవ్వాలి, ఫార్మర్స్ కి. సో గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ మనకి ఫార్మర్స్ కి రీచ్ అవ్వడానికి ఏం లాంచ్ చేస్తాం మనం, సురక్ష లాంచ్. దట్ ఈస్ సిడిపి సురక్ష ఇస్ ద డిజిటల్ ఫార్మ్ టు డిస్బర్స్ అవర్ సబ్సిడీస్ టు ద హార్టికల్చర్ ఫార్మర్స్. ఈ హార్టికల్చర్ ఫార్మర్స్ కి ఏంటిది మనకి సో రీచ్ అవ్వాలి బెనిఫిట్స్ అనేది. సో క్లస్టర్ అంటే ఏంటిది, ఒక ప్లేస్ లో మనకి ఇప్పుడు ఒక నూజివీడి ఉంది అనుకోండి, నూజివీడి మ్యాంగోలకు ఫేమస్, బంగినపల్లి ఆ ప్రాంతం కూడా మ్యాంగోస్ కి ఫేమస్. సో అవునా కదా. సో అట్లా మనకి జగిత్యాల మ్యాంగోస్ కి ఫేమస్. అట్లా మనకు ఆ ప్రాంతంలో ఏం చేస్తాం, ఇప్పుడు మ్యాంగో క్లస్టర్ ని పెట్టాలి అక్కడ. సో అట్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సో పండే హార్టికల్చర్ క్రాప్స్ ఆధారంగా మనం అక్కడ ఏం పెట్టాల్సి ఉంటుంది, క్లస్టర్స్ ని పెట్టాల్సి ఉంటుంది. సో ఆ క్లస్టర్స్ ని పెట్టేసి వాటిని డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా సో మనకి ఆ క్లస్టర్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఇచ్చి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్సిడీస్ అన్ని కూడా ఏం చేయాలి, వీళ్ళకి రీచ్ అవ్వాలి. వీళ్ళకి రీచ్ అవ్వడానికి కోసం ఇది పెట్టడం జరిగింది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే అది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి ఏ సెక్టర్ కి సంబంధించింది దేనికోసం, కానీ ఈ సబ్సిడీస్ అనేది క్యాష్ రూపంలో అందవు. ఈ క్యాష్ రూపంలో అందకుండా ఈ రూపీ రూపంలో అందుతుంది, ఎలక్ట్రానిక్ రూపీ రూపంలో అందుతుంది. అంటే ఒక క్యూఆర్ కోడ్ రూపంలో మనీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఒక క్యూఆర్ రూపంలో. అందుకే చూడండి, దట్ సిడిపి సురక్ష విల్ అలో ద డిస్బర్సల్ ఆఫ్ ద సబ్సిడీస్ టు ద ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్ బై దర్ యూజింగ్ ఈ రూపీ, ఎలక్ట్రానిక్ రూపీ ద్వారా, ఓచర్ ద్వారా, విచ్ వాజ్ ఇష్యూడ్ బై ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రానిక్ రూపీ ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. అర్థమైందా, ఎలక్ట్రానిక్ రూపీ ద్వారా. సో ఈ రూపీ అనేది ఒకటి ఏంటి, క్యూఆర్ కోడ్ అనమాట. అది SMS రూపంలో వస్తుంది, క్యూఆర్ కోడ్ నార్మల్గా ఓచర్ రూపంలో ఒకటి ఇస్తారు. అలా క్యూఆర్ కోడ్ రూపంలో వాళ్ళ అకౌంట్ రూపంలోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దానికోసం ఇది పెట్టడం జరిగింది. ఇది సబ్సిడీస్ అనేది ఎవరికి, ఫార్మర్ అకౌంట్లోకి సబ్సిడీస్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకి PM కిసాన్కి అయితే ఎట్లయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, PM కిసాన్ కింద 6,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా ప్రతి సంవత్సరం. సో అలా ఆ డేటాబేస్ అంతా కూడా వీళ్ళు కూడా వాడుకుంటారు. ఆ డేటాబేస్ వాడుకొని మనకి వాళ్ళందరూ కూడా సో ఈ రూపీ ఓచర్ని ఏం చేస్తారు మనకి, సో వన్ టైప్ పేమెంట్ దట్ విల్ బి ఇస్తాం. ఈ ఓచర్ల రూపంలో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ రూపీ రూపంలో. ఓకేనా.
అయితే యాక్చువల్గా ఇదంతా ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే మీకు ఓపిక ఉంటే ఒక 1 minute చెప్తా, మీకు ఓపిక లేకుండా స్కిప్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు హార్టికల్చర్ కదా, ఇదంతా కూడా దేనికి సంబంధించింది, హార్టికల్చర్కి సంబంధించింది కదా. సో హార్టికల్చర్కి సంబంధించినప్పుడు హార్టికల్చర్కి సంబంధించిన సీడ్స్ కానీ లేదంటే హార్టికల్చర్కి సంబంధించిన ప్లాంటేషన్స్ కానీ ఫార్మర్ కొనాలి, అవునా? ఇవి ఎవరు కొనాలి? ఇవి ఫార్మర్ కొనాలి కదా. సో ఈ ఫార్మర్ కొనాలి, ఓకే. సో కానీ సబ్సిడీ ఎవరు ఇస్తున్నాను? గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ. గవర్నమెంట్ సబ్సిడీ ఎవరికి ఇస్తుంది? ఫార్మర్కి ఇస్తుంది. అప్పుడు ఫార్మర్ ఏం చేస్తాడు? ఫస్ట్ వీళ్ళు కదా, ఫార్మర్ ఏం చేస్తాడు? వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? పర్చేజ్ చేస్తాడు, రైట్? సో పర్చేజ్ చేసిన తర్వాత ఓకే, వీళ్ళు పర్చేజ్ చేస్తాడు. పర్చేజ్ చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఫార్మర్ వీళ్ళకి సబ్సిడీస్ ఇస్తుందా? పర్చేజ్ చేస్తాడు. పర్చేజ్ చేసిన తర్వాత అప్పుడు ఫార్మర్ ఏం చేస్తాడు? ఈ ఓచర్ వీళ్ళకి ఇస్తాడు. ఈ ఓచర్ వీళ్ళకి ఇస్తే ఇప్పుడు ఈ ఓచర్ ఏమవుతుంది? సో ఇప్పుడు వీడు ఏం చేయాలా? ఈ వెండర్స్ అమ్మేవాడు ఏం చేయాలా? ఈ రిసిప్ట్ని సబ్మిట్ చేయాలా, నేను పలానా వ్యక్తికి అమ్మినా అని చెప్పి రిసిప్ట్ సబ్మిట్ చేయాలి. సో రిసిప్ట్ని సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ ఓచర్లో ఉన్నటువంటి మనీ ఏమైతే నువ్వు రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి కోసం, అంటే సబ్సిడీస్ అనేది నిజంగా యూజ్ అవుతున్నాయా లేవా అని తెలుసుకోవడానికి కోసం జనరల్గా, ఓకేనా? చాలా పెద్ద మెకానిజం అనమాట ఇది. సో సరే, మీకు అర్థం కాలేదు నాకు తెలియదు కానీ, సో అలా అనమాట. చూడండి, ద ప్లాట్ఫామ్ అలౌస్ ద వాట్, వీళ్ళందరికీ కూడా ఎవరు? ఫార్మర్స్, వెండర్స్, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, క్లస్టర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ ఆఫ్ ద వాట్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు, వీళ్ళందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంటుంది, ఓకేనా? సో మన ప్లాంటింగ్ మెటీరియల్ కావాలంటే మనం మొక్కల దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత మనకి ఈ ఓచర్ ఇస్తాము. సో మనకు అమ్మినట్టు వాడు ఈ రిసిప్ట్ ఆ రిసిప్ట్ చూపిస్తే అప్పుడు ఈ ఓచర్ అనేది ఏమవుతుంది? మనీ అనేది వాడు రిటీమ్ చేసుకోవచ్చు అనమాట. దేనిరా? సో ఈ సిడిపి సురక్ష ద్వారా, ఓకే. నాబార్డ్ మీ అందరికి తెలుసు. సో నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? సో ముంబైలో ఉంటుంది, న్యూఢిల్లీలో, ముంబైలో ఉంటుంది. మనకి 1982లో మనకి ఏమైంది? నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది, బేస్డ్ ఆన్ ద వాట్ శివరామకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ఆఫ్ ద 1979. సో ఏమన్నాడు? నాబార్డ్ అనేది సో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏంటిది? ఆన్ ద వరల్డ్ ఎర్త్ డే. సో వరల్డ్ ఎర్త్ డే రోజు ఏంటిది మనకి? ఇదే కదా, April 22. ఈ రోజు ఈ సంవత్సరం యొక్క మన వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటిది మనకి? ప్లాస్టిక్ వర్సెస్ పొల్యూషన్, అదే కదా థీమ్ వచ్చేసి. సో వీళ్ళు ఏం చేశారంటే, నాబార్డ్ అన్వీల్స్ అవార్డ్ క్లైమేట్ స్ట్రాటజీ ఫర్ ద 2030 టు మొబిలైజ్ అవార్డ్ గ్రీన్ ఫినాన్సింగ్. అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి కోసం ఎంత ఫినాన్స్ కావాలని పైన ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్ట్రాటజీ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈస్ టు ప్రమోట్ అండ్ ద బూస్ట్ అవార్డ్ గ్రీన్ ఎనర్జీ ఫినాన్సింగ్ ని బూస్ట్ చేయడానికి కోసం 2030 నాటికి చూడండి. సో టు అచీవ్ ద వాట్ క్యూములేటివ్ టోటల్ $2.5 trillion ఆఫ్ ద మనీ అవసరం మనకి. ఏంటిది? ఎన్విరాన్మెంట్ ని కాపాడే ప్రాజెక్టులు ఉంటాయి కదా. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులు అన్నిట్లని చేపట్టడానికి కోసం ఎంత? $2.5 trillion కావాలి మనకి. ఏ ఇయర్ నాటికి? 2030 నాటికి, ఓకే. బట్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటే $170 బిలియన్ కావాలి ఒక సంవత్సరానికి. $170 బిలియన్ కావాలి. ఓవరాల్ గా 2030 నాటికి తీసుకుంటే మనకి $2.5 trillion కావాలి. ఎంత? 2.5 trillion. సో $2.5 trillion కావాలి బై విచ్ ఇయర్? 2030 నాటికి. 2030 నాటికి 2.5 trillion కావాలని చెప్పేసి నాబార్డ్ చెప్పింది. కానీ మనం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎంత పెడుతున్నాం? $49 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతున్నాం. ఇంత కావాలి ఒక సంవత్సరానికి, కానీ మనం పెట్టేది ఎంత? జస్ట్ $49 బిలియన్ మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం. ఎంత? $49 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతున్నాం. మనం సంవత్సరానికి పెట్టాల్సింది ఎంత? 170. సో మనం 2030 నాటికి ఇంత కావాలి అంటే మనం పెట్టేది అంతా కూడా ఏమైతుంది? సరిపోవట్లేదు అని చెప్పేసి నాబార్డ్ అభిప్రాయపడింది రిపోర్ట్ లో. అట్లాగే నాబార్డ్ ఏం చేసిందంటే 4 pillars అని చెప్పింది అనమాట. Okay, so that is the only, so $5 billion was allocated towards our resilience effort, showing the limited and చాలా తక్కువగా మనము ఎన్విరాన్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాం. సరే, అది పక్కన పెట్టండి, అది అవసరం లేదు మనకి. ఇప్పుడు కీ పిల్లర్స్. సో క్లైమేట్ స్ట్రాటజీ ఆఫ్ ద 2030 ఈస్ బేస్డ్ ఆన్ ద వాట్ 4 కీ పిల్లర్స్ బేస్డ్ ఆన్ ద వాట్ గ్రీన్ ఫినాన్సింగ్. అంటే మనము గ్రీన్ ప్రాజెక్టుల కోసం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్టుల కోసము మనకు లోన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది 4 pillars పైన డిపెండ్ అయింది. ఎంత? 4 pillars పైన డిపెండ్ అయింది. నెంబర్ 1, సో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇది ఏది? సో దట్ యాక్సలరేటింగ్ ద వాట్ గ్రీన్ లెండింగ్ అక్రాస్ ద వాట్ సెక్టర్. ప్రతి సెక్టార్లలో సో మనము స్పీడ్ ని పెంచాలి. దేంటిది? ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లోన్స్ ఇవ్వడానికి కోసం. రెండోది, ప్లేయింగ్ ద బ్రాడ్ మార్కెట్ రోల్. సో మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయాలని దాని మీనింగ్. మూడోది, ఇంటర్నల్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వాట్ నాబార్డ్ అవుట్ సైడ్ కదా, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లోన్ ప్రాసెస్ అన్నింటిని మార్చుకోవాలి, ఎక్కువ మొత్తం ఎన్విరాన్మెంట్ కి ఇచ్చేటట్టు వాళ్ళు చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? స్ట్రాటజిక్ రిజర్వ్స్ మొబిలైజేషన్. ఫోర్త్ ఏంటిది? స్ట్రాటజిక్ రిజర్వ్స్ మొబిలైజేషన్. దట్ ఈస్ యాక్సలరేటింగ్ ద గ్రీన్ లెండింగ్ అక్రాస్ సెక్టర్, ప్లేయింగ్ ఏ బ్రాడ్ మార్కెట్ రోల్, ఇంటర్నల్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నాబార్డ్ అండ్ స్ట్రాటజిక్ రిసోర్స్ మొబిలైజేషన్. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి? కీ పిల్లర్స్ ఆఫ్ ద క్లైమేట్ స్ట్రాటజీ గివెన్ బై ద వాట్ నాబార్డ్. అంటే వాళ్ళు ఇలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరు? నాబార్డ్ వాళ్ళు.
Next one. So NABARD partners with the Reserve Bank of India Innovation Hub to fast track the digital agri lending. ఆన్లైన్ లో లోన్స్ ఇవ్వడానికి కోసం, అగ్రికల్చర్ లోన్స్ ని ఆన్లైన్ లో లోన్స్ ఇవ్వడానికి కోసం మనకి సో దాన్ని ఎక్కువ మొత్తంలో స్పీడప్ చేయాలని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఫార్మర్ అనేవాడు లోన్ తీసుకోవాలంటే కనీసం మనకి సో 3 to 4 weeks టైం పడుతుంది ఒక ఫార్మర్కి. సో అగ్రికల్చర్ లోన్ తీసుకోవాలంటే, క్రాప్ లోన్ లేదంటే అగ్రికల్చర్ లోన్ అంటాం కదా, సో అగ్రికల్చర్ ప్రైమ్లో క్రాప్ లోన్స్ తీసుకోవడానికి కోసం 3 to 4 weeks పడుతుంది. కానీ దాన్ని ఆర్బీఐ ఇప్పుడు మనకు బ్యాంక్స్ అంటే 5 minutesకి తగ్గించాలి. లోన్ యొక్క డ్యూరేషన్ని 5 minutesకి తగ్గించాలి. 3 నుంచి 4 వారాల నుంచి 5 minutesకి తగ్గించాలి. దీనికి 5 minutes తగ్గించాలంటే సొల్యూషన్ ఏంటిది? ఆన్లైన్లోనే డిజిటల్గా చాలా ఎక్కువ మొత్తంలో దాన్ని ఏం చేయాలి? ప్రమోట్ చేయాలి. సో అందుకోసం డిజిటల్ లోన్స్ ఇవ్వడంలో ఏంటి, డిజిటల్ లోన్స్ ని శాంక్షన్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. దానికోసము వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారనమాట. ఎవరు? నాబార్డ్ యొక్క ఫంక్షన్ అది కదా, దట్ ఈస్ ద నేషనల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఆర్బీఐ యొక్క ఏంటిది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారు. వీళ్ళిద్దరు టైఅప్ అయిపోయి సో ఇప్పుడు ఏం చేయాలా? సో ఇట్ హెల్ప్ ద వాట్ స్పీడప్ ఏంటిది, స్పీడప్ ద వాట్ ప్రాసెస్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ లోన్. సో అగ్రికల్చర్ లోన్స్ ఏవైతున్నాయో వాటిని స్పీడప్ చేయాలి. అంటే 3 weeks నుంచి 5 minutesకి ఏం చేయాలి? టైం తగ్గించేటట్టు చేయాలి. చేయడానికి కోసం ఏంటిదంటే మనము సో దాన్ని తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఆన్లైన్లో ఏం చేయాలనో అది దాన్ని చేయడానికి కోసం వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారనమాట. టు స్పీడప్ ద వాట్ అగ్రికల్చర్ లోన్స్ అండ్ దట్ టు డిజిటైజేషన్. చూడండి, ద డిజిటైజేషన్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ లెండింగ్స్. ఓకే, will ensure the what instant delivery of the credit to the what farmers. So from the end నుంచి 3 weeks నుంచి ఎంత వరకు 5 minutes లోపల, 3 weeks నుంచి ఎంతకి మనకి 5 minutes లోపల ఏమవ్వాలి? అవి తగ్గాలి. ఓకేనా, 3 weeks నుంచి ఎంతకి 5 minutes. డన్. నెక్స్ట్, $42 trillion is needed in the investment to close the development financing gap in the sustainable development goals. Sustainable development goals మనకి ఎప్పుడు స్టార్ట్? మనకి 17 goals ఉన్నాయి కదా, 17 sustainable development goals ఉన్నాయి. ఈ 17 sustainable development goals అనేది ఎప్పటి నుంచి? 2016 నుంచి స్టార్ట్ చేసాం ఇంప్లిమెంటేషన్. సో ప్రతి కంట్రీకి టార్గెట్స్ ఇచ్చాం కదా, 167 టార్గెట్స్ ఉన్నాయి కదా. ఆ టార్గెట్స్ అన్నిట్లను ఎప్పటికి రీచ్ అవ్వాలి? 2030కి రీచ్ అవ్వాలి. మరి 2030కి రీచ్ అవ్వాలంటే వీటికి ఎక్కువ మొత్తాలు అన్ని దేశాలకు ఏం అవసరం? ఫినాన్స్ అనేది అవసరమా కాదా? అవసరం, డెఫినెట్ గా ఫినాన్స్ అనేది అవసరం. మరి దేశాల్లో నిజంగా అన్ని దేశాలకు అంత ఫినాన్స్ ఉందా లేదా అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. చూడండి ఎంత, ఇంకా $4.2 trillion అనేది అవసరం అని చెప్తుంది. 4.2 trillion నీడెడ్ ఇన్వెస్ట్మెంట్ టు క్లోజ్ ద డెవలప్మెంట్ ఫినాన్సింగ్ గ్యాప్స్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను 2030 వరకు అచీవ్ చేయాలి అనుకుంటే, మనం పెట్టుకున్న టార్గెట్స్ అని అచీవ్ చేయాలనుకుంటే కనీసం ఇంకా $4.2 trillion ఆఫ్ ద ఇమ్యూని మనీ గ్యాప్ ఉంది. ఇంత $4.2 ని మనం మొబిలైజ్ చేస్తే కానీ ఆ గ్యాప్ అనేది ఏమవ్వదు, క్లోజ్ అవ్వదు. సో దట్స్ వై $4.2 trillion ఆఫ్ ద గ్యాప్ అనేది ఉంది. అంటే ప్రతి దేశం అనేది వాళ్ళకి ఇచ్చినటువంటి 17 గోల్స్ ని అచీవ్ చేయడానికి సాధ్యం కాదు అని. అలా సాధ్యం అవ్వాలి అంటే ఇంకా $4 trillion ఆఫ్ ద మనీ అనేది మనం మార్కెట్లో ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. బుజ్జి బంగారాలు, అర్థమవుతుందా? సో దాని గురించి మనకి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ సోషల్ సైన్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఎడిషన్ రిలీజ్ చేశారు. ఇది ఫినాన్సింగ్ ఫర్ ద వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి కావాల్సిన ఏంటిది? ఫినాన్స్. ఎంత మనీ అవసరం? ఎంత? ఇంకా $4 trillion అవసరం. అర్థమవుతుంది, దాని గురించే మనం చెప్తున్నారు ఇక్కడ. సో కాబట్టి ఫినాన్సింగ్ డెవలప్మెంట్ ఎట్ ద వాట్ క్రాస్ రోడ్స్. ఓకేనా, దాని గురించి చూడండి. యాజ్ ఫర్ ద టు ఓవర్కమ్ ద వాట్ డెవలప్మెంటల్ ఫినాన్షియల్ గ్యాప్ $4.2 trillion అనేది ఇంకా అవసరము. యాజ్ కంపేర్డ్ విత్ ద వాట్ $2.5 trillion బిఫోర్ కోవిడ్ టైం లోపల తక్కువగా ఉండే, కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా గ్యాప్స్ అనేది ఇంకా పెరిగిపోయి ఇంకా $4.2 trillion అనేది ప్రపంచ దేశాలకి అవసరము. వాళ్ళ దేశాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఇచ్చినటువంటి టార్గెట్స్ ని రీచ్ అవ్వడానికి కోసము. ఓకేనా, రైట్. Who prepared this report? So ఈ రిపోర్ట్ అనేది ఎవరు ప్రిపేర్? దిస్ రిపోర్ట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద వాట్ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ ఆన్ ద వాట్ ఫినాన్సింగ్ డెవలప్మెంట్ అండ్ కాంప్రమైజ్డ్ ఆఫ్ ద వాట్ 60 UN ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కలిపి దీన్ని ప్రిపేర్ చేశారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ డాటా ఈ మొత్తం కూడా మోర్ దాన్ 60 ఆర్గనైజేషన్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి సో ఈ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. మనకు కావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి $4.2 trillion ఆఫ్ ద గ్యాప్ అనేది ఏర్పడింది. ఓకేనా, చూడండి. Debt to servicing cost of the least developed nations as estimated $40 billion between the 2023 and the 25, which is over the what 50% to 26 trillion. అంటే COVID-19 కి ముందు ఈ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి కదా, ఈ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ అంటే వాళ్ళు తీసుకున్న అప్పుల యొక్క కాస్ట్ అనేది కట్టాల్సిన అప్పులు $26 billion ఉంటే ఇప్పుడు $40 billion కి పెరిగింది అంటుంది. అంటే ఇంకా వాళ్ళకి ఏంటిది ఇంకా చాలా ఏంటిది నష్టపోతున్నారు. నోటబుల్లీ 3.3 billion people are roughly 40% of the world
population reside in the countries where government is spending on the interest payment exceeds than education and health. చూడండి ఈ దేశాలు చూడండి లీస్ట్ డెవలప్డ్ చూడండి మనకు తెలుస్తుంది వాళ్ళ దేశంలో ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా స్పెండ్ చేసేదానికన్నా కూడా వాళ్ళు తీసుకున్న లోన్స్ మీద ఇంట్రెస్ట్ పేమెంట్ చేయడానికే ఎక్కువ మొత్తంలో డబ్బులు అయిపోతున్నాయని చెప్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఓకేనా? ఓకే రైట్. The climate change related disasters account for half of the debt increase in the vulnerable nations. Climate change వల్లనే 50% ఆఫ్ ద ఏం పెరిగిందంట, డెట్స్ పెరుగుతున్నాయి. లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ అనేది 12% అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ పేమెంట్స్ పైన స్పెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పైన హెల్త్ పైన స్పెండ్ చేసేదానికన్నా కూడా వాళ్ళు వాళ్ళ దేశాలలో ఇంట్రెస్ట్ కట్టడానికి ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. సో కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో మనీ నెక్స్ట్ OECD కంట్రీస్ OECD కంట్రీస్ అనేది 2022లో 221 బిలియన్ రూపీస్ ఖర్చు పెడితే సో 2021లో 185 బిలియన్స్ ఖర్చు పెట్టడం జరిగింది. దేనిపైన? ఎన్విరాన్మెంట్ పైన. అయినా సరే ఇది సరిపోదంట. ఓన్లీ 4 కంట్రీస్ లక్సెంబర్గ్, స్వీడన్, నార్వే, జర్మనీ ఆర్ ద సో అవసరమైనంత మేరకు ఖర్చు పెడుతున్నాయి. లక్సెంబర్గ్, స్వీడన్ ఈ 4 దేశాలు తప్ప మిగతా ఏ దేశాలు కూడా పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు. ఓకే. సో విత్ ఇన్ ద 6 years లెఫ్ట్ టు అచీవ్ దట్, అంటే మనకి ఇంకా 6 సంవత్సరాలు మిగిలింది కదా. సో కానీ సో థింగ్స్ పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. సో అండ్ ఇంకా 600 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్ పావర్టీలోనే ఉన్నారు. 2030 నాటికి ఉండబోతున్నారని కూడా చెప్తుంది బల్లగుద్ది. ఎందుకంటే మనం తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా ఏమి సరిపోవట్లేదని చెప్పేసి చెప్తుంది. ఓకేనా? ఈ రిపోర్ట్ అనేది జస్ట్ డాటా, ఫ్యాక్చువల్ డాటా కాబట్టి ఏం లేదు, దీన్ని మీరు బై హార్ట్ చేయాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. ఓకే. సో 3 ఇలా చూడండి 12% అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టడానికే పోతుంది. సో వీళ్ళు ఇంత స్పెండ్ చేసినా సరిపోవట్లేదు. ఈ 4 దేశాలు మాత్రమే సో గుడ్డి కన్నా మెల్లినాయమని చెప్పేసి ఎంతో కొంత బెటర్గా స్పెండ్ చేస్తున్నాయి. దేనిపైన? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి. మనం అనుకున్న గోల్స్ని ఏం సాధించలేము. ఇంకా 600 మిలియన్ పీపుల్ ఇంకా మనకి సో సఫర్ అవుతూనే ఉంటారు. Next one, Asian Development Bank pledged the 23.6 billion resources, which includes 9.8 billion for the climate action to help the Asia Pacific region for the sustainable development goals. So sustainable development goals na achieve cheyadaniki kosam manaki so $16.4 billion ni manaki co-financing through the partners ద్వారా ఇస్తుంది. సో మిగతావన్నీ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది ఇండిపెండెంట్గా. ఓవరాల్గా 23.6 బిలియన్ రూపీస్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికోసము? ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్లో దేనికి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి కోసం. Indus Bank became the first bank in India successfully execute the RBI's programmable CDBC. RBI యొక్క ఆన్లైన్ కరెన్సీ, ఈ రూపీ అంటాం కదా ఆన్లైన్ కరెన్సీ. RBI యొక్క ఆన్లైన్ కరెన్సీ పేరు ఏంటిది మనకి? ఇదే కదా, సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ కరెన్సీ. సో RBI యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఇప్పటివరకు మనకి జనరల్ కామన్ పీపుల్కి యూజ్ చేయడానికి ఉందా? లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. సో అలా ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది ఫస్ట్ బ్యాంక్ అయిందనమాట. ఏం చేసిందంటే ఫార్మర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరికి? ఫార్మర్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పైలట్ బేసిస్ పైన మనకు టెస్టింగ్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో పైలట్ బేసిస్ పైన మనకి సో టెస్టింగ్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది మనకి ఫస్ట్ బ్యాంక్ అయింది ఇండియాలో. వీటిని ఫార్మర్ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించింది అనమాట. ఇది ఇండస్ బ్యాంక్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్స్ RBI's ప్రోగ్రామబుల్ CDBC పైలట్ బ్యాంక్. ఏంటిది? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఇదంతా ఏ రూపంలో ఉంటుంది? మనకి క్రెడిట్స్ రూపంలో ఉంటాయి. జనరల్ గా క్రెడిట్స్ రూపంలో ఉంటే సో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ టైం మనకి. ఓకేనా? సో దట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఫోకస్ Project focuses on the end use of the funds dispersed to the farmers on the carbon credit as a part of the pilot. Indus Ind Bank initiated the CDBC disbursement to the 50 farmers in the Ratnagiri district of the Maharashtra. తర్వాత ఇంకా 1000 మంది ఫార్మర్స్ కూడా ఎస్టాబ్లిష్ అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి చర్యలు తీసుకోబోతుంది. ఓకేనా? రైట్. Next, India's gem and jewelry sector receives the AEO status from the Finance Ministry. So AEO status అంటే Authorized Economic Operator status. Authorized Economic Operator status. ఈ Authorized Economic Status Operator అనేది మనకి ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి ఈ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఎవరు? వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో AEO స్టాటస్ ఎవరు? వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఇది కూడా మన భారతదేశంలో కూడా 2011లో పైలట్ బేసిస్ పైన స్టార్ట్ చేశారు. ఈ AEO స్టాటస్ ఇస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ మొత్తంలో మనకి వేరే దేశాలకి
ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది అండ్ రెడ్యూసింగ్ ద వాట్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, అంటే వాళ్ళు ట్రస్టెడ్ అనమాట. సో మనకి భారతదేశంలో ఇప్పుడు ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రమోషన్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా రోజుల నుంచి మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో టాప్ 3లలో ఇవి కూడా ఉంటాయి, ఇవి జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఉంటాయి. అందువల్ల మాకు కూడా ఏఓ స్టాటస్ ఇవ్వండి, మాకు బెటర్గా ఈజీగా మేము ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇచ్చారనమాట. దేనికి? జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఏమి ఇచ్చారు మనకి. సో ఏఈఓ స్టాటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఏఈఓ స్టాటస్ ఇవ్వడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుంది, వాళ్ళ సేవింగ్ టైం పెరుగుతుంది, వాళ్ళ రెడ్యూసింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి ఏమైతే తగ్గుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ టైం మనకి 20 కంపెనీస్ అప్లై చేసుకుంటే దాంట్లో ఏషియన్ స్టార్ అనే జ్యువెలరీ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఏషియన్ స్టార్ అనేటువంటి కంపెనీకి మనకి ఇది ఇచ్చారనమాట. ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద వర్డ్ ఏఈఓ స్టాటస్. అంటే వీళ్ళు ఈజీగా వేరే దేశానికి ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళ నుంచి ఈజీగా పర్మిషన్స్ వస్తాయి. ఎవరి నుంచి? వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి ఈజీగా పర్మిషన్స్ వస్తాయి. ఏ దేశానికైనా మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట బెటర్గా ఈ స్టాటస్ ఉన్న వాళ్ళకి. ఇది ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్. ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అంటే అదే కదా, వీళ్ళని నమ్మచ్చు మనము, వీళ్ళు దొంగలు కాదు అని. అర్థమైందా? జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్కి ఇవ్వడం జరిగింది ఈసారి భారతదేశంలో. నెక్స్ట్ వన్, హిటాచి పేమెంట్ సర్వీసెస్ లాంచెస్ ద ఇండియాస్ ఫస్ట్ అప్గ్రేడబుల్ ATM. So that is Hitachi Payment Service, 100% subsidiary of the Hitachi Payment, India's first upgradable automated teller machine can be converted into the cash recycling machine. Cash recycling machine గా కూడా దాన్ని సో వాడుకోవచ్చు అంట. మరి క్యాష్ రీసైక్లింగ్ ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు. బ్యాంక్స్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ ద వాట్ సపరేట్ CRM. ఓకే. Next one, 3 Indian banks namely State Bank of India, HDFC and the ICICI Bank featured list of the top 50 largest banks in the Asia Pacific region. Asia Pacific region లో ఉన్నటువంటి టాప్ 2024 డాటా ఇది రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్డ్ బై ద వాట్? ఎవరు? స్టాండర్డ్ అండ్ ప్రీ. స్టాండర్డ్ అండ్ ప్రీ గ్లోబల్ మార్కెట్ వాళ్ళు ఎవరు రిలీజ్ చేశారు ఈ డాటాని? ఈ ఆర్గనైజేషన్ ఏది? స్టాండర్డ్ అండ్ ప్రీ గ్లోబల్ మార్కెట్ ఏదైతే ఉందో వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు రిలీజ్ చేసిన డాటా ప్రకారము సో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50 బ్యాంక్స్ లో మనవి కూడా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో చైనాయే ఉన్నాయి. టాప్ 10లో అన్ని కూడా ఎవరు ఉన్నాయి? చైనా బ్యాంక్సే ఉన్నాయి. అన్ని కూడా చైనా బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఫస్ట్ కనుక తీసుకుంటే చైనాదే ఉన్నాయి. 6 బ్యాంకులు చైనానే ఉంటాయి దాదాపు. సో ఫస్ట్ ఏంటి? అంటే ఏషియా పసిఫిక్ రీజియన్లో, ప్రపంచంలో కాదు ఇక్కడ మనకి ఏషియా పసిఫిక్ రీజియన్లో, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తీసుకుంటే ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా బీజింగ్, ప్రపంచంలోనే అంటే ప్రపంచంలో కాదు ఈ రీజియన్లో ఏదా ఏషియా పసిఫిక్ రీజియన్లో లార్జెస్ట్ బ్యాంక్. అండ్ ఫాలోడ్ బై ద వాట్? అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా. అండ్ నెక్స్ట్ ఏంటిది? సో కన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా అండ్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్. సో ఇండస్ట్రియల్ అండ్ ఏంటిది? సో కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ICB, ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ద చైనా. సో వాళ్ళు టాప్ లో ఉన్నారు. సో దాంతోపాటు మన భారతదేశం నుంచి కూడా టాప్ 50లో ఉన్నాయి కదా, 3 బ్యాంకులు మనకి కూడా టాప్ 50లో ఉన్నాయి. సో దాంట్లో SBI 20వ ర్యాంక్లో ఉంది. అండ్ 33వ ర్యాంక్లో HDFC ఉంది. అండ్ 48వ ర్యాంక్లో ICICI ఉన్నాయి. చూడండి ICICI ఉన్నాయి. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో తీసుకుంటే మనకి SBI, HDFC, ICICI. SBI ర్యాంక్ గవర్నమెంట్ కాబట్టి ఎంత ఉంది? 20వ ర్యాంక్లో ఉంది. మనకి HDFC 33వ ర్యాంక్లో ఉంది. ICICI ఇక్కడ ఉంది మనకి 48వ ర్యాంక్లో ఉంది. 20, 33, 48 ర్యాంక్లో ఉంది. దట్ ఈస్ ద ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ద వరల్డ్ చైనా. ఏషియా పసిఫిక్ రీజియన్ లోపల తీసుకుంటే మనకి చూడండి చైనా బేస్డ్ బ్యాంక్స్ ఆర్ రిటైన్ ద హైయెస్ట్ పొజిషన్ అమంగ్ ద ఏషియా పసిఫిక్. 6 బ్యాంక్స్ అవుట్ ఆఫ్ ద 10 టోటల్ బ్యాంక్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద చైనా. అవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో చైనా ఉన్నాయి. ఆ తర్వాత సౌత్ కొరియా బ్యాంక్స్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఈ కొత్త ఇనిషియేటివ్ గ్లోబల్ కొలాబరేటివ్ ఫినాన్సింగ్ కోఫినాన్సింగ్ ప్లాట్ఫామ్. గ్లోబల్ కొలాబరేటివ్ కోఫినాన్సింగ్ అంటే అందరూ కలిసి ఏం చేయాలి? సో అందరు కలిసి ఫినాన్స్ చేయాలి. కో అంటే అందరు కలవాలి కదా. సో కాబట్టి టుగెదర్ అందరు కలిసి. సో మనకి అందరూ అంటే 10 బ్యాంకులు కలిసినాయి. ప్రపంచంలో ఉన్నటువంటి 10 బ్యాంక్స్ అనేటివి ఒక నిర్ణయం తీసుకున్నాయి. 10 బ్యాంక్స్ కలిపి మనం అందరం కూడా కలిసికట్టుగా ఏం చేయాలి? ఒక కొలాబరేటివ్ అందరూ కొలాబరేషన్ అయిపోయి ఎన్ని బ్యాంక్స్? 10 బ్యాంక్స్. ఈ 10 బ్యాంక్స్ కొలాబరేట్ అయిపోయి ప్రపంచంలో అన్ని దేశాలకు ఏమి ఇవ్వాలి? లోన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఎక్కువ మొత్తంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 సో ప్రపంచంలో ఉన్నటువంటి ఏంటి చూడండి 10 మల్టీలాటరల్ డెవలప్మెంటల్ బ్యాంక్స్. 10 మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అన్ని కలిసి మనకి 28 ఏప్రిల్ రోజు మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేనికోసం? ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఏంటిది గ్లోబల్ కొలాబరేటివ్ కోఫినాన్సింగ్ ప్లాట్ఫామ్ ని. దీన్ని గ్లోబల్ కొలాబరేటివ్ కోఫినాన్సింగ్ ప్లాట్ఫామ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ వాషింగ్టన్ లో మనకి IMF మీటింగ్ ఏదైతే జరిగిందో అక్కడ మన మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఈ 10 అంటే వీళ్ళు అందరు కలిపి
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కానీ, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇక ప్రపంచంలో ఉన్న మేజర్ బ్యాంక్స్ అని ఇవే కదా. కౌన్సిల్ ఫర్ యూరోపియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కానీ, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ, సో ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అండ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏవైతున్నాయో ఈ బ్యాంక్స్ అన్ని కూడా, ఈ బ్యాంక్స్ ఏవైతున్నాయో ఈ బ్యాంక్స్ అన్ని కలిసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ బ్యాంక్స్ ఏవైతున్నాయో ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేశారు, కలిసి నిర్ణయం తీసుకున్నాయి మొత్తం. ఓకే, వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని సో గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ కోఫినాన్సింగ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు కొన్ని అవుట్లైన్స్ ఇచ్చినారు. సో వీళ్ళు ఏమేమి చేయాలనుకుంటారు, మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఫస్ట్ వన్ ఏం చేయాలనుకుంటున్నారు అంటే వీళ్ళు నెంబర్ 1 స్కేలింగ్ అప్ ఆఫ్ ద వర్డ్. సో మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫైనాన్సింగ్ కెపాసిటీ టు 300 to 400 బిలియన్స్ ఇన్ ద నెక్స్ట్ డే. వాళ్ళందరూ కలిసి ఆ 10 బ్యాంక్స్లు కలిసి ఇంకా ప్రపంచంలో $300 నుంచి $400 బిలియన్ ఆఫ్ ద లోన్ ఇవ్వాలి ఎప్పుడు రాబోయే 10 సంవత్సరాలలో. ఎవరు కలిసి ఈ 10-10 ఇవన్నీ ఈ బ్యాచ్ మొత్తం ఈ క్రికెట్ టీం అంతా కలిపి సో మనకి దాదాపు ఎంత 300 నుంచి $400 బిలియన్ ఆఫ్ ద లోన్స్ ని మనము ఇవ్వాలి ఎప్పుడు ఫ్యూచర్లో, ఇంకా ఫ్యూచర్లో ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండవ నిర్ణయం ఎక్కువ మొత్తంలో వీళ్ళు క్లైమేట్ చేంజ్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, సో 300 to 400 బిలియన్ డాలర్స్. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే ప్రమోటింగ్ ద వాట్ క్లైమేట్ యాక్షన్ అండ్ ద వాట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ కోసం కూడా ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇవ్వాలి అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఎక్కువ లోన్స్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఫోస్టరింగ్ ఆఫ్ ద వాట్ కంట్రీ లెవెల్ కొలాబరేషన్ అండ్ గోల్. ప్రతి కంట్రీ తోటి ఏం చేయాలి, మనం కొలాబరేషన్ లో ఉండాలి. వాళ్ళకి ఏమేమి లోన్స్ కావాలి, ఎందుకు కావాలో పర్టికులర్గా ఆలోచించి వాళ్ళందరూ కూడా ఏమి ఇవ్వాలి, లోన్స్ ఇచ్చేటట్టు చేయాలి. నెక్స్ట్ క్యాటలైజింగ్ ద వాట్ ప్రైవేట్ సెక్టర్ మొబిలైజేషన్. సో మన దేశాలు వేరే దేశాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసి ఏ దేశాలకు లోన్స్ అయితే అవసరమైతాయో ఆ దేశాలకు ఏం చేయాలి, లోన్స్ ఇచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. లేదంటే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి మాయమాటలు చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద డెవలప్మెంట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ద ఇంపాక్ట్. సో వీళ్ళు ఇచ్చిన లోన్స్ ద్వారా ప్రపంచం అనేది ఏం చేయాలి, బాగుపడాలి. దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది కనిపించాలి. ఊరికే లోన్స్ తీసుకోవడం టైంపాస్ డబ్బా కొట్టడం కాదు, తీసుకున్న లోన్స్ ద్వారా ప్రపంచం అంతా ఏమవ్వాలి, బాగుపడాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందువల్ల ఈ మోటోస్ తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్, గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ ద వాట్ కో ఫినాన్సింగ్ అనేది లాంచ్ చేసాం. దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, సో రాబోయే దాంట్లో ఇంత ఇవ్వాలి అండ్ నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పైన ఇవ్వాలి, అన్ని కంట్రీస్ తోటి ఏం చేయాలి, కోఆపరేషన్ లో ఉండాలి. సో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, మొబిలైజేషన్ చేయాలి. సో ఏవైతే లోన్స్ ఇచ్చారో ఆ లోన్స్ ద్వారా ఇచ్చిన లోన్స్ యొక్క ఏంటిది ఇంపాక్ట్ అనేది కనిపించాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీన్ని లాంచ్ చేసాం మనం. ఓకేనా, రైట్. ఇది గ్లోబల్ సో కొలాబరేటివ్ కో ఫినాన్సింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫోన్ పే పార్ట్నర్డ్ విత్ వాట్ ఈ సేవా అండ్ హ్యాండ్ ఆఫ్ ద వాట్ పోఖ్రాన్. సో ఈ నేపాలి అనమాట, మనవి కావు. సో దట్ ఈస్ ద ఫోన్ పే యాజ్ పార్ట్నర్డ్ విత్ వాట్ ఈ సేవా, ఏ డిజిటల్ ప్లాట్ఫామ్, ఏ డిజిటల్ వ్యాలెట్ ఆఫ్ ద నేపాల్ అండ్ హ్యాండ్స్ హోటల్ అసోసియేషన్ దట్ ఈస్ ద పొకారా. సో ఈ రెండు కూడా నేపాల్ అన్నమాట. సో నేపాల్ వాళ్ళతో మనకి పార్టిసిపేషన్, దిస్ పార్ట్నర్షిప్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వాట్ 19th ఫెవా న్యూ ఇయర్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ ద నేపాల్ ఫ్రమ్ ద సో 11th to 14th April 2024 జరిగింది అక్కడ ఫెస్టివల్ అనేది. ఆ ఫెస్టివల్ లో భాగంగా మనకి వీళ్ళతోటి టైప్ అయింది అనమాట. సో అక్కడ కూడా మనం ఫోన్ పేలో వీళ్ళని కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట. నేపాల్కి చెందినటువంటి ఈ సేవ అండ్ హన్ పోకరా అనేటివి రెండు కూడా ఈ ఫోన్ పే తోటి డిజిటల్ పేమెంట్స్ కోసం మనకి ఏం చేశారు, టైప్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ నవరత్న కంపెనీ. సో మనకి ఏవైతే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో, గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే వాటిని ఏమంటాం మనం, గవర్నమెంట్ కంపెనీస్ అంటాం కదా. సో గవర్నమెంట్ కంపెనీస్ ఏమంటాం మనం, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అంటాం, రైట్. సో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అంటాం. ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అంటే ఎవరు, గవర్నమెంట్ దగ్గర ఏముంటుంది, ఓనర్షిప్ ఉంటుంది. అంటే ఏంటిది, కనీసం ఆ కంపెనీ యొక్క షేర్స్ లో 51% షేర్ ఉంటే ఏమవుతాడు, ఓనర్ అవుతుంది. అంటే 51% ఆఫ్ ద షేర్ అనేది ఎవరిది ఉంటే, కనీసం మినిమం, సో మినిమం 51% ఆఫ్ ద షేర్ ఉంటే ఆ కంపెనీ ఎవరిది షేర్ ఉంటే, గవర్నమెంట్ షేర్ ఉంటే అలాంటి కంపెనీస్ ఏమంటాం మనం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లేదా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటాం. 51 నుంచి 100 వరకు కూడా ఉండొచ్చు, బట్ మినిమం 51% రిక్వైర్డ్. సో ఇలా మనకి ఏం చేస్తామంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ని మనం 4 కేటగిరీస్ ఉన్నాయి మనకి. ఒకటి మహారత్న కేటగిరీస్, అన్నిటికన్నా పెద్ద కంపెనీస్ అనమాట. నెక్స్ట్ వాటి కింద ఏంటిది మనకి నవరత్న కంపెనీస్, కొంచెం చిన్నవి. అండ్ ఇంకా కొంచెం మినీ రత్న,
ఇంకా కొంచెం చిన్నవి ఏంటిది మినీ రత్న కేటగిరీస్ అని పెట్టాము. ఓకే, మినీ రత్న 1 కేటగిరీ అని. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం, మినీ రత్న కేటగిరీ 2 అని పెట్టాం అనమాట. ఇవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అనమాట. మహారత్న, నవరత్న, మినీ రత్న 1, మినీ రత్న 2 అనే కేటగిరీస్ క్లాసిఫై చేసాం. అంటే ఈ అన్నిట్లలో ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత ఉంటుంది, మినిమం 51% ఉంటుంది. 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. కానీ మినిమం ఖచ్చితంగా అన్నిట్లలో గవర్నమెంట్ యొక్క షేర్ మినిమం ఖచ్చితంగా ఎంత ఉంటుంది, 51% ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నవరత్న దానికి ఒక స్టాటస్ ఇచ్చామనుకోండి, ఏదైనా ఒక కంపెనీకి నవరత్న స్టాటస్ ఇచ్చాం అంటే దానికి క్రైటీరియా గైడ్. మరి నవరత్న స్టాటస్ ఇస్తే ఆ నవరత్న స్టాటస్ ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం, ఏదైనా కంపెనీకి మహారత్న స్టాటస్ ఇచ్చాం ఏం ఉపయోగం అంటే, సో ఇప్పుడు నవరత్న కంపెనీకి ఏదైనా కంపెనీకి నవరత్న స్టాటస్ ఇస్తే ఈ ఉపయోగాలన్నీ ఉంటాయి. ఏం ఉపయోగాలు ఉంటాయి చూడండి. అలోవింగ్ దెమ్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ అప్ టు వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ లేకుండా 1000 కోట్ల వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ద కంపెనీ కెన్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు 30% ఆఫ్ దేర్ నెట్వర్త్ యాన్యువల్లీ. సో వాళ్ళకి వచ్చిన లాభాలు, వాళ్ళకి ఉన్న నెట్వర్త్ లో 30% వరకు మనకి ఏం చేయాలి, కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ దాంట్లో 1000 కోట్ల వరకు అసలు గవర్నమెంట్ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఓకేనా, సో అది మనకి ఇది మేజర్గా వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. 1000 కోట్ల వరకు ఏంటిది వాళ్ళకి అప్రూవల్ అవసరం లేదు. ఒక కంపెనీ అనేది వాళ్ళకి వచ్చిన లాభాలలో 30% వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ 30% అనేది 1000 కోట్ల కన్నా బిలో ఉంది అనుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. 30% అనేది 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ అనమాట. ఇవి బెనిఫిట్ అనమాట. దేనికి, నవరత్న స్టాటస్ ఇస్తే ఆ కంపెనీస్కి బెనిఫిట్ అనమాట మనకి. ఓకేనా, అయితే ఈసారి 3 కంపెనీస్కి మనకి నవరత్న స్టాటస్ అనేది ఇవ్వడం జరిగింది. 3 కంపెనీస్కి గవర్నమెంట్ అనేది ఏప్రిల్ మంత్ నవరత్న స్టాటస్ అనేది ఇచ్చారు. ఒకటి మనకి 18th ఏప్రిల్ రోజు ఎవరిస్తారు, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. సో నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ వాళ్ళకి, ఎవరికి, ఎన్ఎఫ్ఎల్. సో ఎన్ఎఫ్ఎల్ కి మనకి నవరత్న స్టాటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎన్ఎఫ్ఎల్ కి అంతకుముందు మినీరత్న 1లో ఉండే, మినీరత్న 1 నుంచి మనకి ఏమైంది, మనకి నవరత్న స్టాటస్ ని ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. సో ద ఎన్ఎఫ్ఎల్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ అండ్ ద పెట్రోకెమికల్స్ కింద వీళ్ళ కింద పనిచేస్తారు. దీనికి నవరత్న స్టాటస్ ఇవ్వడం జరిగింది. అలాగే హుడ్కో కూడా అయింది, ఐఆర్డిఐ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరికి, ఈ మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్ గ్రాంటెడ్ నవరత్న స్టాటస్ టు ద దిస్ వన్, ఇది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్డిఏ ఏదైతే ఉందో, మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ప్రమోట్ చేసే ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి హుడ్కో కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ హౌసింగ్ అండ్ ద అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హుడ్కో ఏదైతే ఉందో, సో హుడ్కో కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనం మొత్తానికి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ కానీ, ఆ తర్వాత మనకి ఐఆర్డిఏ దీనికి కానీ, ఆ తర్వాత నెక్స్ట్ దీనికి ఇది హుడ్కో. సో హుడ్కో కానీ ఈ మూడిట్లో కూడా నవరత్న స్టాటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మూడిట్లకి ఏంటిది, నవరత్న స్టాటస్ అనేది ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి మంచి లాభాల బాటలో ఉంటే సో అలాంటి వాటికి ఇస్తారు. జనరల్గా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నేను చెప్తే ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది. సో అందుకని మీకు డైరెక్ట్గా చెప్పేసా, 1000 కోట్లు వీళ్ళకి నవరత్న స్టాటస్ ఇవ్వడం వల్ల ఏంటిది, 1000 కోట్ల వరకు వాళ్ళు సో గవర్నమెంట్ యొక్క అప్రూవల్ లేకుండా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అర్హులు అనమాట. సో ఈ 3 కంపెనీస్కి ఏమొచ్చినాయి, మనకి నవరత్న స్టాటస్ అనేటివి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇండియా టు బిల్డ్ ద ఫస్ట్ కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ స్టోరేజ్. ఫస్ట్ కమర్షియల్ అని చెప్తున్నాడు. అంటే ఈ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అంటే ఏంటిది మనకి, సో ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2004. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మనకు భూమి లోపల నేల మాలిగలు అంటాం కదా, వాట్స్ అంటాం. సో భూమి లోపల ఏం చేస్తామంటే పెద్ద పెద్ద క్యావన్స్ కడతాం. క్యావన్స్ అంటే ఇప్పుడు పెద్ద కొండ ఉందనుకోండి, సపోజ్ ఇలా కొండ ఉంది అనుకుందాం, ఇలా పెద్ద కొండ ఉంది, ఈ కొండను తొలిసేసి ఏం చేస్తామంటే ఇక్కడ పెద్ద క్యావన్స్ అని చెప్తుంటాం మనం. ఓకే, క్యావన్స్ కడతాం, నేల మాలిగలు. అయితే దీనిలో ఏం చేస్తాం, మనం పెట్రోల్ని స్టోర్ చేస్తాం. పెద్ద పెద్ద బంకర్స్ అనమాట. మన భాషలో చెప్పాలంటే భూమి లోపల వేటిని నిర్మిస్తాం, పెద్ద పెద్ద బంకర్స్ నిర్మిస్తాం. పెద్ద పెద్ద బంకర్స్ నిర్మించడం ద్వారా ఉపయోగం ఏంటిదంటే, సో మనకి ఎప్పుడైనా వేరే దేశాల నుంచి పెట్రోల్ అనేది ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోలేమనుకో, అలాంటి రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మన దేశంలో పెట్రోల్ లేకుంటే మధ్య తిరగగలమా, తిరగలేము కదా. సో అందువలన ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, మన దేశం కానీ ఏ దేశమైనా సరే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాన్ అయినప్పుడు కానీ, లేదంటే వేరే దేశాలకు యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు ఒకవేళ పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేయకపోతే, సో రకరకాల రీజన్స్ వల్ల మనకి ఎమర్జెన్సీలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ ఇలాంటివన్నీ అవసరం పడుతుంటాయా లేవు. సో అందువల్ల మన దేశం కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ముందు జాగ్రత్తగా తక్కువ కాస్ట్కు ఉన్నప్పుడు మనం పెట్రోల్ని కొనుక్కొచ్చుకొని స్టోర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఏం చేయాలి, వాడుకోవాలి. అందుకని స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, భూమి లోపల ఏం చేయాలి, పెద్ద పెద్ద బంకర్లు కట్టాలి. ఆ పెద్ద పెద్ద బంకర్స్ని మనం మన భాషలో చెప్పాలంటే, ఇట్లా అఫీషియల్గా చెప్పాలంటే ఏమంటాం, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్.
సో ఇవి ఆల్రెడీ మన భారతదేశంలో కట్టడం జరిగింది ఇండియన్ పెట్రోలియం. కాకపోతే phase 1 phase 2లో కట్టడం జరిగింది. phase 1లో కూడా వీటిని కట్టాం. కానీ phase 1లో కట్టినప్పుడు ఏం చేసిందంటే ఇది టోటల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే నిర్మించింది. సో phase 1లో నిర్మించిన అన్ని కూడా టోటల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నిర్మించడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ అనేది లేదు. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేదు, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నిర్మించింది. ఏంటిది phase 1లో. అయితే ఇక్కడ ఎక్కడ అంటే మనకి 3 ప్లేసెస్లలో ఉన్నాయి. మనకి 3 ప్లేసెస్లలో ఒకటి విశాఖపట్నం. సో విశాఖపట్నంలో మనకు ఆల్రెడీ 1.33 మిలియన్ కెపాసిటీ తోటి మనం కట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంగళూరు. సో మంగళూరులో కూడా సో మనకి 1.5 మిలియన్ టన్స్ స్టోర్ చేయొచ్చు భూమి లోపల. అట్లాగే కర్ణాటకలోని పడూరు. సో పడూరులో కూడా మనకి 2.5 మిలియన్ టన్స్ ఏం చేయొచ్చు, మనం స్టోర్ చేయొచ్చు అనమాట మనం. సో దాదాపు ఇండియా కనుక తీసుకుంటే ఇది ఒక 5 మిలియన్ టన్స్ వరకు, 5.33 మిలియన్ టన్స్ వరకు మనకి భూమి లోపల ఏం చేయొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు మనం. అంత పెద్ద బంకర్లు కట్టినాం మనం దేంట్లో phase 1లో. విశాఖపట్నంలో కానీ, మంగళూరులో కానీ, పడూరులో కానీ మనం కట్టడం జరిగింది. ఓవరాల్ గా మనకి 5.33 మిలియన్ టన్స్ తోటి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది phase 1. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్కి ఇదంతా కూడా సో చాలా బర్డెన్ అయిపోతుంది ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం అని చెప్పేసి ఇంతకుముందు ఇదంతా కూడా ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్స్ట్రక్ట్ చేసింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సో నౌ ఇన్వాల్వింగ్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు మనకి టెండర్స్ పిలవడం జరిగింది. గవర్నమెంట్ అనేది టెండర్స్ పిలిచింది. ఏమని, ఎక్కడ ఇన్వెస్ట్ దాదాపు సో 5,555 కోట్లతోటి 2.5 మిలియన్ టన్స్ ఆఫ్ ద కెపాసిటీ తోటి ఇప్పుడు మళ్ళీ అవి కట్టాలన్నమాట. ఎక్కడ, పడూరు 2లో. సో దానికోసం ఎవరితోటి, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఇక్కడ పడూరులోనే కర్ణాటకలోని పడూరు లోపల మన 2.5 మిలియన్ టన్స్ ఏదైతే ఉన్నాయో సో దాంట్లో కట్టడానికి కోసం మనకి ఇప్పుడు ఏం చేశారు, టెండర్స్ పిలవడం అనేది జరిగింది. దేంట్లో, phase 2లో. phase 1లో అన్ని గవర్నమెంటే కట్టింది. సో కానీ ఇప్పుడు phase 2కి టెండర్స్ పిలిచారు. మనకి ఇక్కడ చూడొచ్చు మనకి గవర్నమెంట్ ఇన్వైటెడ్ ద బిడ్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద 2.5 మిలియన్ టన్స్. అంతకుముందు కట్టినాయని కూడా గవర్నమెంటే కట్టింది. Next one, 100 India eyes on the 100 gigawatts of the nuclear power by the 2047. సో మనకి అక్కడ నీతి ఆయోగ్ యొక్క మీటింగ్ లోపల మనకి అనిల్ కకోద్కర్, సో దట్ ఈస్ ఇతను మనకి సో బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ స్పీచ్ లో చెప్పడం జరిగింది. భారతదేశం అనేది మనకి 1 లాక్ మెగావాట్స్ లేదా 100 గిగావాట్స్ ఆఫ్ ద ఏంటిది సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కాదు, ఏంటిది మనకి న్యూక్లియర్ ఎనర్జీని ఎంత 100 గిగావాట్స్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కాదు, మనకి న్యూక్లియర్ ఎనర్జీని 100 గిగావాట్స్ ఆఫ్ ద ఏంటిది న్యూక్లియర్ ఎనర్జీని అచీవ్ చేయాలి. సో దట్ ఈస్ సో దానికోసం మనకి పెద్ద బ్రీడర్ రియాక్టర్స్, లైటర్ రియాక్టర్స్ వాటిని కూడా తయారు చేయాలి. దానికోసం వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇండియా అనేది దాదాపు 100 గిగావాట్స్ ఆఫ్ ద దేన్ని ప్రొడక్షన్ చేయాలి, న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి. నాటికి 2047 నాటికి ఎంత 100 గిగావాట్స్ ఇది టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా. Next one, World Bank projected the Indian economy to grow at the 7.5% in the 2024. So next 2 years లోపల ఇండియా బాగా గ్రో అవుతుంది అని చెప్పేసి సో 6.1 in 2025లో మనకి ఇంతకు ముందు చెప్పడం జరిగింది. సో సౌత్ ఏషియా విల్ బి 6.5 అండ్ ఇండియా అనేది ఎంత గ్రో అవుతుంది మనకి, సో 7.5. 6.1 అనేది ఏంటిది మనకి సౌత్ ఏషియాది. సో ఇండియా ర్యాంక్డ్ ఇన్ ద 3rd in the Hurons Global Unicorn Index. యూనికార్న్ అంటే ఏంటిది, $1 billion టర్న్ ఓవర్ దాటినటువంటి మనకి స్టార్ట్అప్స్ ఏమంటాం, యూనికార్న్ అంటాం. సో యూనికార్న్స్. సో ఇలా గ్లోబల్ యూనికార్న్స్ అనేది మనకి ఎవరు పబ్లిక్ చేస్తారు, హ్యూరాన్స్ వాళ్ళు పబ్లిక్ చేశారు గ్లోబల్ యూనికార్న్. సో ఈ గ్లోబల్ యూనికార్న్ లో భారతదేశంలో ఒకప్పుడు 68 ఉండే, 68 -1 అయింది, అదేంటిది బైజూస్. సో ఈ బైజూస్ అనేది పోయింది అనమాట. సో బైజూస్ పూర్తిగా మనకి లాస్ట్ లో ఉండి బైజూస్ అనేది పోయింది డౌన్ టు 1 అనమాట. సో లాస్ట్ ఇయర్ మనకి 68 ఉంటే భారతదేశం నుంచి ఇయర్ ఎంత అయినాయి, 68 అయినాయి. మొత్తం ఎక్కువ మొత్తంలో అమెరికా నుంచి 703 ఉన్నాయి. సో అది మొత్తం హైయెస్ట్ అనమాట. సో 48% యూనికార్న్స్ అనేటివి ఈ దేశంలో ఉన్నాయి, ఇక్కడ అమెరికాలో. సో అమెరికా నుంచి 703, 37 పెరిగినాయి. అండ్ చైనా నుంచి 340, 34 పెరిగినాయి. ఇండియా నుంచి 3rd ప్లేస్ లో ఉంది ఇండియా. యూనికార్న్స్ అంటే ఏంటిది, స్టార్ట్అప్సే కదా. ఏ స్టార్ట్అప్స్ యొక్క టర్న్ ఓవర్ అయితే $1 billion దాటుతాయో, $1 billion దాటుతాయో సో వాటిని ఏమంటాం మనం, యూనికార్న్స్ అంటాం. సో అలా తీసుకుంటే నంబర్ ఆఫ్ ద యూనికార్న్స్ తీసుకుంటే యూఎస్ఏలో 703, చైనాలో 340, ఇండియాలో 67 యూనికార్న్స్ ఉన్నాయి. ఓకేనా. మనది ఒకటి తగ్గింది, 68 -1 అయింది మనకి, -1. ఫాలోడ్ బై ద యూకేలో 53 ఉన్నాయి. ఫాలోడ్ బై ఏంటిది, యూకేలో 53 అంటే ఏమున్నాయి మనకి,
యూనికార్న్స్ అనేటివి ఉన్నాయి. సో రట్టామారో జిందాబాద్. ఓకే, యుఎస్ఏ, చైనా, ఇండియా. నెక్స్ట్ వాల్యూ పరంగా తీసుకుంటే ఏ యూనికార్న్స్ ఎక్కువ మొత్తంలో వాల్యూ పరంగా తీసుకుంటే ఏది మరి లార్జెస్ట్ అని తీసుకుంటే మనకి బైట్ డాన్స్ అనేది చైనా యొక్క కంపెనీ $220 బిలియన్ తోటి హైయెస్ట్ వాల్యూడ్ కంపెనీగా సోషల్ మీడియా అన్నమాట. నెక్స్ట్ మనకి స్పేస్ ఎక్స్ $180 బిలియన్ యుఎస్ఏ నుంచి ఎలాన్ ముస్క్ది. నెక్స్ట్ ఓపెన్ ఏఐ, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, సో $100 బిలియన్ తోటి. నెక్స్ట్ యాంటీ గ్రూప్ $80 బిలియన్ చైనా. సో వీళ్ళే ఉన్నాయి టాప్ 3లో మనకి ఏంటిది చైనా, యుఎస్ఏ ఉన్నాయి. చైనా యొక్క ఏంటిది బైట్ డాన్స్ ఏదైతే ఉందో, బైట్ డాన్స్ అనేది $220 బిలియన్ తోటి లార్జెస్ట్ గా ఉంది. ఏది బైట్ డాన్స్ అనేది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఓవరాల్ గా ఇది ఎవరిచ్చారు మనకి, హ్యూరాన్స్. ఎవరిచ్చారు మనకి హ్యూరాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 703 ఎక్కడ ఉన్నాయి, చైనా యుఎస్ఏలోనే ఉన్నాయి. సో ఇక్కడ చైనాలో ఎన్ని ఉన్నాయి, 340, అండ్ ఇండియాలో ఏమున్నాయి మనకి 67 ఉన్నాయి. 703 అండ్ నెక్స్ట్ ఏంటిది 340, నెక్స్ట్ ఏంటిది 67, 703, 340, 67 అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే బైట్ డాన్స్ 220, స్పేస్ ఎక్స్ అండ్ ఓపెన్ ఏఐ ఉన్నాయి. ఓకేనా, సో ఇవి మనకి యూనికార్న్స్ అనమాట. సో ఇవి ఏవైనా రావడానికి సో టాప్ 5 గ్లోబల్ యూనికార్న్స్ అండ్ ద టాప్ 5 కంట్రీస్ విత్ అవట్ యూనికార్న్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ లో గ్యారంటీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్. పోయిన సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో మనకి 13,327 కిలోమీటర్స్ల సో మనకి రోడ్లు వేయడం జరిగింది. దిస్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియా. సో ఫస్ట్ హైయెస్ట్ అనమాట ఇది. సో మనకి హైయెస్ట్ రోడ్స్ యొక్క లెంత్ అనేది 13,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించడం జరిగింది. 13,327 కిలోమీటర్స్ల రోడ్లని నిర్మించాం. ఇట్ వాజ్ హైయెస్ట్. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. సో దట్ ఈస్ 2021 12,349 లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 2023-24 ఫినాన్షియల్ ఇయర్. దట్ ద సెకండ్ హైయెస్ట్ ఫిగర్. ఫస్ట్ హైయెస్ట్ ఫిగర్ ఎప్పుడు 2021లో 13,000. ఇది సెకండ్ హైయెస్ట్ ఫిగర్ 12,000 కిలోమీటర్ల రోడ్లని ద స్పాన్ ఆఫ్ ద వాట్ సింగిల్ ఇయర్లో నిర్మించడం జరిగింది. సో బీజేపీలో వర్తీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నితిన్ గడ్కరీ మాత్రమే. ఎందుకంటే ఈజ్ వెరీ హార్డ్ వర్క్ అండ్ హానెస్ట్ అండ్ ద సో ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్. సో రైట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు అన్నీ ఉన్న పర్సన్ ఎవరంటే నితిన్ గడ్కరీ. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇది మనకి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ, న్యూఢిల్లీలో ఉంటుంది ఇది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ వీళ్ళు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకి 2024 and 25 ఇయర్కి 7.1 నుంచి 7.4 మధ్యలో ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంత జీడిపి గ్రోత్ రేట్ ఉండడానికి కారణం ఏంటిదంటే గవర్నమెంట్ యొక్క ఏంటిది మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెట్టడం, అండ్ గవర్నమెంట్ అనేది పబ్లిక్ గూడ్స్ పైన ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. పబ్లిక్ గూడ్స్ అంటే రోడ్లు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అందరు వాడుకునేటివి. సో అట్లాంటి గవర్నమెంట్ అనేది ఎక్కువ మొత్తంలో పబ్లిక్ గూడ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల మన గ్రోత్ అనేది 7.1 నుంచి 7.4 మధ్యలో ఉండబోతుంది 2024-25 నాటికని ఈ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇది గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి కొంచెం ఇంపార్టెంటే. సో ఇది ఏది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ ద పాలసీ. ఓకే, నెక్స్ట్ వన్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది మన భారతదేశంలో ఎకనామిక్స్ కి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ డాటాని స్టోర్ చేసేటువంటి ఒక హైయెస్ట్ ఇండిపెండెంట్ బాడీ. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కాదు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వేరు, అది మినిస్ట్రీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్టాటిస్టిక్స్ కింద పనిచేస్తుంది, అది కాదు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది రంగరాజన్ రికమెండేషన్ ప్రకారంగా 2005లో మనకి దీన్ని పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ బాడీ, ఎవరి కింద పనిచేయదు, ఇండిపెండెంట్ బాడీ. భారతదేశంలో ఏంటిది నోడల్ ఏజెన్సీ అనమాట. దీనికి సంబంధించి స్టాటిస్టికల్ కి సంబంధించి ఎకనామిక్స్ కానీ ఏ సెక్టార్ గురించి స్టాటిస్టిక్స్ కావాలంటే ఇదే హైయెస్ట్ బాడీ అన్నమాట. ఓకేనా, సో దీనికి చైర్మన్ వచ్చేసి మనకి కరీందర్ కర్ చైర్మన్ గా ఉన్నారు. అసిత్ అండ్ ముఖేష్ అనే వాళ్ళు కూడా దీంట్లో మెంబర్స్ గా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా ఇద్దరు మెంబర్స్ గా అపాయింట్ చేశాం. ఒకరు మనకి గణేష్ కుమార్, రెండోది దేబాసిస్ కుందు అండ్ వీళ్ళని సో ఇద్దరిని మెంబర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అపాయింటెడ్ ద గణేష్ కుమార్ అండ్ దేబాసిస్ కుందు 2005లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. భారతదేశంలో స్టాటిస్టిక్స్ కి సంబంధించి హైయెస్ట్ బాడీ అన్నమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ 5 మెంబర్స్ అయ్యారు. ఎవరు? సో వీళ్ళతో కలిపి గణేష్ కుమార్, దేబాశిష్, ఆశిష్, ముఖేష్ అండ్ కరీందర్ కర్ ఎవరు చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు అనమాట మనకి దీనికి. ఓకే, గణేష్ కుమార్, దేబాశిష్. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ అది. టుమాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మనకి టర్కీ యొక్క సో టుమాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తోటి పార్ట్నర్షిప్ అయి అక్కడ కూడా రోడ్లు ప్రాజెక్టులు కానీ అట్లాంటివి నిర్మించడానికి కోసం వాళ్ళు టైఅప్ అయినారు. టుమాస్ ఎవరిది? టర్కీది.
Next, Air India and BAL. Air India and Bangalore International Airport have entered into the agreement to develop the Bangalore, Karnataka as a premier aviation hub for the సౌత్ ఇండియా లోపల. సో ప్రీమియర్ ఏవియేషన్ హబ్గా డెవలప్ అవడానికి కోసము సో ఎయిర్ ఇండియా కానీ, టాటా గ్రూప్ అలయన్స్ కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, సో వీళ్ళందరూ కూడా అక్కడ సో సౌత్ ఇండియాలో పెద్ద ఏవియేషన్ హబ్ లాగా మార్చాలని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఎయిర్ ఇండియా వాళ్ళు. అంటే దాదాపు ఇక నెక్స్ట్ మనకి ఏరోప్లేన్స్ అక్కడనే ఉంటాయి, ఎందుకంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ అవన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి వేరే దగ్గర పెద్ద ఏవియేషన్ హబ్ పెట్టడానికి అవకాశాలు లేవు మనకి. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బిగిన్ ద 10-day గగన్ శక్తి వార్ ఎక్సర్సైజ్ ఎట్ ద పోఖ్రాన్. సో గగన్ శక్తి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గగన్ శక్తి అనే దాన్ని స్టార్ట్ చేశారు. అన్ని ప్లేసెస్లో జరిగింది, ఒకటే ప్లేసెస్లో కాదు, అన్ని ప్లేసెస్లలో జరిగింది. గగన్ శక్తి ఇన్వాల్వ్ ద ఆల్ ఎయిర్ ఫోర్సెస్ బేసిన్స్ అండ్ అన్ని ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. గగనం అంటే ఆకాశమే కదా, ఆకాశంలో స్టార్ట్. సో వీళ్ళందరూ కూడా జైసల్మీర్ రాజస్థాన్లో కానీ, భుజిన్ గుజరాత్ కానీ, లడక్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అదర్ లొకేషన్స్లో అన్నిట్లలో కూడా ఇది ఒకేసారి చేపట్టడం అనేది జరిగింది. ఇది గగన్ శక్తి అనేది దేనికోసం అంటే వాళ్ళ క్యాపబిలిటీస్ ఎప్పటికప్పుడు ఏం చేయడానికి కోసం, టెస్ట్ చేయడానికి కోసము. ఓకేనా. నెక్స్ట్ వన్, 5th edition ఆఫ్ ద ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా ఉజ్బెకిస్తాన్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏంటిది, దస్లింక్ అనేది స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ ద టెర్మేజ్ అండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఇక్కడ టెర్మేజ్ డిస్ట్రిక్ట్ ఉజ్బెకిస్తాన్లో మనకి 15th to 18th April వరకు జరగడం అనేది జరిగింది దస్లింగ్. సో 2023లో మనకి 4th జరిగింది మనకి. సో మనకి పిత్తోర్ఘర్ ఉత్తరాఖండ్లో జరిగింది 2023లో. సో 28th నుంచి మార్చ్. ఇది ఈ లాస్ట్ ఇయర్ మన ఇండియాలో జరిగింది కాబట్టి ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, ఈ ఇయర్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ టెర్మేజ్లో జరుగుతుంది మనకి. ఓకే, దస్లింగ్ 2024. నెక్స్ట్, ఇండియా డెలివర్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైల్స్ టు ఫిలిప్పైన్స్. మనం ఫస్ట్ అమ్ముతున్నాం కదా, సో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం ఎవరితోటి, మనకి వీళ్ళతోటి 375 మిలియన్ డీల్స్ అనేది మనం జనవరి 2022లో అగ్రిమెంట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే మనం ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్రహ్మోస్ మిజైల్స్ అనేవి, సూపర్సోనిక్ మిజైల్స్ అనేటివి మనకి ఫిలిప్పైన్స్ దేశానికి అమ్ముతున్నాం మనం. ఎంత, 290 kilometers ఆఫ్ ద ఏముంటుంది దానికి, సో రేంజ్ అనేది ఉంటుంది. ఎంత, 290 kilometers ఆఫ్ ద రేంజ్ మనకి ఉంటుంది అనమాట. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం, బట్ ప్రస్తుతానికి అయితే 290 kilometers, ఎక్స్టెండెడ్ టు 450 kilometers అండర్ వే టు ఫర్దర్ ఎక్స్టెండ్ టు ద 600 kilometers. ఒరిజినల్గా అయితే 290 kilometers ఉండే. ఇండియా జపాన్ సైన్ ద అగ్రిమెంట్, నాసా అండ్ జపాన్ సైన్ ద అగ్రిమెంట్ టు అడ్వాన్స్ అవార్డ్ సస్టైనబుల్ అండ్ ద హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అవార్డ్ మూన్ పైన ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కోసం ఈ రెండు దేశాలు అగ్రిమెంట్ రాసుకున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, 2 జపానీస్ని పంపిస్తారంట మూన్ పైకి ఈ అగ్రిమెంట్లో భాగంగా. అండ్ జపాన్ వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారు, కొన్ని రోవర్స్ అవి ఇవన్నీ తయారు చేస్తారు జపాన్ వాళ్ళు. దాంతోపాటు 2 జపానీయులని కూడా మూన్ పైకి పంపిస్తారంట ఈ అగ్రిమెంట్లో భాగంగా. దేనిపైన, మూన్లో భాగంగా. నెక్స్ట్, ఇండియన్ నేవీ పార్టిసిపేటెడ్ ఇన్ ద పార్ట్నర్షిప్ విత్ యూకేస్ లిటోరల్ గ్రూప్. అక్కడ మనకి లిటోరల్ రెస్పాన్స్ గ్రూప్, వీళ్ళు యూకే యొక్క లిటోరల్ రెస్పాన్స్ గ్రూప్ అనేది వాళ్ళ యొక్క ఆర్మీ. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, మిలిటరీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇండియన్ నేవీ ఇండిజినస్ స్టీల్త్ ఫ్రిగేట్ ఇండియన్ నేవల్ షిప్ సహ్యాద్రి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఇక్కడ లైమా బే ఇట్ యూకేలో జరిగింది అనమాట. ఈ రెండు కూడా యూకే తోటి కలిసి వాళ్ళు ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. లైమా బే యూకేలో ఇండియన్ నేవీ వాళ్ళు. నెక్స్ట్, వరల్డ్ బాక్సింగ్ గ్రూప్ యూత్ వరల్డ్ బాక్సింగ్ గ్రూప్ 2004 ఆర్గనైజ్డ్ బై ద మాంటెనిగ్రో బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు వరల్డ్ బాక్సింగ్ కప్ని 2004 ఆర్గనైజ్ చేయడం జరిగింది. 245 బాక్సర్స్ ఫ్రమ్ ద 22 countries పార్టిసిపేట్ చేశారు. ఓకే, సో దేని యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎందుకు వచ్చింది, ఓకే నేను మిస్ అయినట్టుంది. సరే, ఓకే. నెక్స్ట్ వన్, Indian field hockey player, vice captain of the hockey men's team, Hardik Singh honored with the
హాకీలో ఇచ్చే మనకి హాకీ ప్లేయర్స్కి ఇచ్చే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చు మనకి ఇది హాకీ ఇండియా బల్బీర్ సింగ్ అవార్డ్ ఫర్ ద ప్లేయర్ ఆఫ్ ద 2003 మెన్. అండ్ హాకీ ఇండియా 6th యాన్యువల్ అవార్డ్స్ మీటింగ్ అని న్యూఢిల్లీలో జరిగింది. దాంట్లో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇండియన్ ఫీల్డ్ సలీమా టీటే వాజ్ హానర్డ్ విత్ అవార్డ్ బల్బీర్ సింగ్ అవార్డ్ ఇన్ ద ఉమెన్ కేటగిరీలో. ఓకే, సో అంటే బెస్ట్ ప్లేయర్స్కి ఇచ్చే అవార్డు అనమాట. 25 లక్షల రూపాయలు ఏమిస్తారు, ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. బెస్ట్ ఇండియాలో ఇచ్చేటువంటి ఏంటి హాకీ ప్లేయర్స్కి ఇచ్చే అవార్డు. సో దట్ ఈస్ హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డ్ ఫర్ ద ప్లేయర్ మెన్ అండ్ హాకీ ఇండియా బల్బీర్ సింగ్ అవార్డు. ఇక్కడ చూసుకుంటే హార్దిక్ సింగ్, ఇక్కడ సలీమా టీటే వీళ్ళకి ఏమిస్తారు 25 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. హాకీ ఇండియా బల్బీర్ సింగ్ గోల్ కీపర్ అవార్డు ఎవరు, పిఆర్ శ్రీజేష్, ఇతనికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. హాకీ ఇండియా సో పర్గత్ సింగ్ అవార్డు ఫర్ ద డిఫెండర్ ప్లేయర్. సో హర్మన్ ప్రీత్ సింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, హర్మన్ ప్రీత్ కౌర్ కాదు, ఆమె క్రికెట్. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకోవాలా. హార్దిక్ సింగ్, బల్బీర్ సింగ్ మెన్. మనకి ఉమెన్ అయితే ఏంటిది మనకి సలీమా టీటే అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది హాకీ అంటే భారతదేశంలో ఇచ్చే హైయెస్ట్ హాకీ అవార్డ్స్ అనమాట. ఎవరు హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ ఇవి. సో గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా అడుగుతాడు. సో మేబీ సలీమా టీటే అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటిది హార్దిక్ సింగ్ 25 lakhs వాళ్ళకి 5 lakhs ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ లారియస్ మ్యాగజైన్. సో లారియస్ మ్యాగజైన్ అంటే మనం ఇంత విజ్డెన్ మ్యాగజైన్ చూస్తాం కదా, విజ్డెన్ మ్యాగజైన్. సో అందరు కూడా వాళ్ళే ఇచ్చారు కదా, బిచెల్ క్లార్క్ వాళ్ళంతా ఉన్నారు విజ్డెన్ మ్యాగజైన్. కానీ ఇక్కడ ఏంటి లారియస్ మ్యాగజైన్. లారియస్ మ్యాగజైన్ అనేది అందరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది 25th ఎడిషన్ మార్క్స్ అవార్డ్. సో 2004 లారియస్ స్పోర్ట్స్ అవార్డ్ అనమాట. సో ఈ లారియస్ స్పోర్ట్స్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారంటే మనకి జోకోవిక్ అండ్ బొన్మాటికి ఇవ్వడం అనేది జరిగింది మనకి. సో దిస్ ఇస్ ద 5th time నోవాక్ జోకోవిక్ హానర్డ్ విత్ అవార్డ్ లారియస్ స్పోర్ట్స్ అవార్డు. అంతకుముందు 2012, 15, 16, 19 అన్ని సంవత్సరాలలో రావడం జరిగింది. 2023లో మనకి ఇతను 10th ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, 3rd ఫ్రెంచ్ టైటిల్ కానీ, యూఎస్ ఓపెన్ కానీ ఇవన్నీ గెలవడం ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఐటానా బొన్మాటి ఈజ్ బికమ్ ద ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ టు హానర్ విత్ అవార్డ్ లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇన్ ద ఉమెన్స్ కేటగిరీ. షీ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద అవార్డ్ స్పెయిన్స్ టీమ్ ఫుట్బాల్ టీము. సో ఫస్ట్ టైం ఒక ఫుట్బాల్ ప్లేయర్ మనకి లారియస్ టీమ్ అనేది హానర్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇది లారియస్ అవార్డ్స్ స్పోర్ట్స్ ఉన్న ఇవి. ఓకేనా, లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ నోవాక్ జోకోవిక్ సెర్బియా. లారియస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఐటానా బొన్మా ఫుట్బాల్. ఫుట్బాల్లో ఒకటి. లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ స్పెయిన్స్ ఉమెన్ ఫుట్బాల్ టీమ్కి ఇవ్వడం జరిగింది. స్పెయిన్స్ ఏంటి ఉమెన్స్ టీమ్కి ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్. లారియస్ వరల్డ్ బ్రేకింగ్ త్రూ ద ఇయర్ ఫుట్బాల్ టీమ్కి మళ్ళీ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ ఫుట్బాల్ టీమ్కి ఇవ్వడం అంత అవసరం లేదు, ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ సో లారియస్ ఇదేంటిది నోవాక్ జోకోవిక్. అండ్ లారియస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఐటానా బొన్మాటి ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ స్పెయిన్. ఇది కూడా ప్రపంచంలో రినోడ్ మ్యాగజైన్ అనమాట. విజ్డెన్ అండ్ లారియస్ చెప్పిన కదా, విజ్డెన్ ఓన్లీ క్రికెట్కే ఇస్తుంది, లారియస్ అనేది అన్ని స్పోర్ట్స్ని కన్సిడర్ చేస్తుంది. విజ్డెన్ అనేది జనరల్గా క్రికెట్కే ఇస్తుంది, ఇవన్నీ కూడా మిగతా స్పోర్ట్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి. క్లియర్ కదా. సో రైట్, సో గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్ లారియస్ మ్యాగజైన్. నెక్స్ట్ టెన్నిస్. ఇటలీస్ సో జానిక్ సిన్నర్ ఓన్ ద వాట్ మెన్స్ సింగిల్ మియామి ఓపెన్. సో మియామి ఓపెన్ అనేది మనకి టెన్నిస్కి సంబంధించిన మియామి ఓపెన్లో సో మెన్స్ సింగిల్స్ అయితే జానిక్ గెలిచాడు అండ్ ఉమెన్స్ సింగిల్స్ అయితే డానియల్ కొలిన్స్ యూఎస్ఏ. ఓకే, ఇవి అవసరం లేదు మనకి. సో మెన్స్ డబుల్స్ అయితే మనకి బొపార్నా ఇండియా నుంచి గెలిచారు, మాథ్యూ ఎడెన్స్ ఆస్ట్రేలియా వాళ్ళు. సో మియామి ఓపెన్ ఇప్పుడు న్యూస్లో మనకి వేరే లేవు కాబట్టి ఇవే న్యూస్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, బట్ లెస్ ఛాన్సెస్ ఆర్ లేదు. సో జానిక్ సిన్నర్ అండ్ ద డానియల్ కొలిన్స్. ఏది ఓపెన్ టెన్నిస్కి సంబంధించినటువంటి ఏంటిది మియామి ఓపెన్. మియామి ఓపెన్ జనరల్గా ఇవి గ్రాండ్ స్లామ్స్ కాదు, అదర్ దాన్ గ్రాండ్ స్లామ్స్ అన్నమాట. మామూలు గ్రాండ్ స్లామ్స్ అంటే ఏముంటాయి మనకి, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, యూఎస్ ఓపెన్ కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్స్ కానీ అవి ఉంటాయి కదా అవి. సో మియామి ఓపెన్ అనేది సో ఇది ఎక్కడ జరిగింది, అమెరికాలో జరిగింది మియామి ఓపెన్. నెక్స్ట్ 26 మెడల్స్ ఇన్ ద యూత్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్. యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది మనకి జరిగింది. సో దాంట్లో మనకి 22 దేశాల నుంచి హాజరయ్యారని చెప్పాం. యూత్ బాక్సింగ్ ఛాంపియన్ దాదాపు మనకి 26 మెడల్స్ అనేది ఇండియా గెలవడం జరిగింది. ఇది యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది. ఓకేనా, మాంటినిగ్రోలో జరిగినాయి మనకి. సో మార్చ్లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. సో 8 గోల్డ్ మెడల్స్ అనేది సో మనకి 5 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 12 మెడల్స్ ఆడింది. సో రష్యా టాప్ చేసింది అనమాట దీంట్లో 8 గోల్డ్ మెడల్స్ తోటి. ఎవరు? రష్యా. నెక్స్ట్ ఇండోనేషియన్ క్రిస్టీ బ్యాగ్డ్ ద వాట్ సింగిల్ అండ్ చైనా క్లెయిమ్డ్ ద వాట్ బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్. బ్యాడ్మింటన్ ఏషియా. సో ఇది
ఏషియా బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ తీసుకుంటే ఇవి. మెన్స్ సింగిల్ తీసుకుంటే సో క్రిస్టియన్ ఇండోనేషియా, ఇవన్నీ బై హార్ట్ చేసేటివి. నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్ తీసుకుంటే వాంగ్జీ చైనా. ఇక్కడ ఫస్ట్ టైం మనకి ఇట్లా ఇండోనేషియా అనేది రావడం టెన్నిస్లో ఎప్పుడు మనం బ్యాడ్మింటన్లో ఎప్పుడు చూడలేదు మనం. బ్యాడ్మింటన్లో ఫస్ట్ టైం మనకి ఎవరు, సో జొనాటన్ క్రిస్టే అండ్ వాంగ్జీ, ఇక్కడ ఏంటిది చైనా, వీళ్ళు గెలవడం జరిగింది. ఇండియన్స్ ఎవరు లేరు. సో కాబట్టి ఇవన్నీ అవసరం లేదు మనకి, ఈ రెండు అవసరం, మెన్స్ సింగిల్స్ అండ్ ఉమెన్ సింగిల్స్. ఎవరిపైన రన్నర్ అప్ లీ షీఫెంగ్ చైనా అండ్ చెన్ యూఫై చైనా. సో మనకి ఇక్కడ సో వీళ్ళు గెలవడం జరిగింది. జొనాథన్ క్రిస్టే ఇండోనేషియా అండ్ వాంగ్జీ ఇండోనేషియా. ఓకే, ఇండియా విన్స్ 8 medals in the archery world cup. ఎట్ ద షాంఘై. సో షాంఘైలో జరిగిన హాకీ వరల్డ్ కప్ లో ఇండియా అనేది 5 gold 2 silver 1 bronze తోటి 8 medals గెలిచిందంట. దేంట్లో ఆర్చరీ వరల్డ్ కప్ లోపల, ఆర్చరీ వరల్డ్ కప్. సో ఈ ఆర్చరీ వరల్డ్ కప్ లో 8 gold medals లో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి చెందిన జ్యోతి సురేఖ వెన్నం, ఈమె గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద అవసరం లేదు, మరి ఓవర్ డంపింగ్ అయిపోతున్నాయి ఇవి. జస్ట్ ఐడియా కోసం పెట్టడం జరిగింది, నాట్ రిక్వైర్డ్. సో ఇది కూడా పెద్దగా జస్ట్ మీకు ఐడియా కోసం ఎక్కడ జరిగిన ఇండియా ఎన్ని మెడల్స్, 8 medals గెలిచింది మనకి. 8 medals ఎట్ ద ఆర్చరీ వరల్డ్ కప్ ఇన్ ద షాంఘై. ఓకే, సో ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏంటి, సో కరెంట్ అఫైర్స్. ఓకే, తెలంగాణ వాళ్ళు అయితే పాలపిట్ట ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, ఫైనల్లీ టైర్డ్ కంప్లీట్లీ. ఓకే, బాయ్ బాయ్.